చుట్టూ దానికి పాపం నిద్ర వస్తుంది. కార్లో వండుకొని ఇటు వస్తుంది. కంప్లీట్ డ్రీమ్ బైక్ని నేను ఎలా చూడాలనుకున్నానో సో ఆల్మోస్ట్ అలా రెడీ అయిపోయింది. కాకపోతే 2 అయితే పెండింగ్ ఉన్నాయి. ఇంకా అవి యాడ్ చేసేసుకుంటే కంప్లీట్గా మన బైక్ అయితే రెడీ అయిపోతుంది. సో ఒకటి ఆల్రెడీ యాడ్ చేయించాను, బట్ అది మనకి ఖరాబ్ అయిపోయింది. సో అదే ఫాగ్ లైట్స్ అనమాట. ఫాగ్ లైట్స్ మనకి బిస్కెట్ అయిపోయినాయి. ఒకసారి ఫుల్ వర్షంలో నాని బిస్కెట్ అయిపోయింది. అదేంటో తెలియదు, మరి 1 ఇయర్ బాగానే నడిచింది, తర్వాత బిస్కెట్ అయిపోయింది. మేబీ ఇంట్లో ప్లగ్లో వాటర్ వెళ్ళో లేకపోతే మేబీ దాంట్లో. సో అది నార్మల్ లైట్స్ అనమాట. ఈసారి ఏంటంటే కొంచెం మంచి లైట్స్ వేపిద్దాం అని చెప్పి అనుకుంటున్నా. హెచ్జేజీ లేదంటే ఇంకా చాలా లైట్స్ ఉంటాయి బ్రాండ్స్, అందులో ఒకటైతే నేను చూసేసుకొని మంచిగా అయితే యాడ్ చేస్తా. అండ్ సెకండ్ వచ్చేసి టాప్ బాక్స్. సో టాప్ బాక్స్ తీసుకుందామని అనుకుంటున్నా, ఎందుకంటే మనం ఎప్పుడైనా లాంగ్ వెళ్ళినప్పుడు రైడ్స్లో మన యాక్సరీస్ కానీ ఏదైనా క్యారీ చేయడానికి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. బట్ యాక్చువల్లీ చెప్పాలంటే నాకు అది అవసరం లేదు, బట్ అనుకుంటున్నా ఆప్షనల్గా. అండ్ నాకు ఒక డౌట్ కూడా ఉంది, టాప్ బాక్స్ తీసుకుంటే బెటరా బాక్స్ బదులు బ్యాగ్? సో అది తీసుకుంటే బెటరా? మీకు ఏమైనా ఐడియా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫ్యూల్ ట్యాంక్ బ్యాగ్ అయితే ఉంది, కాకపోతే నేను ఇది దగ్గర దగ్గర 2.5 years అవుతుంది. బాగానే వచ్చింది. 1 time వేయించిన కింగ్ కోటిలో సహారా సీట్స్ అని 600 పడ్డది. హైట్ కూడా మనకు బాగానే వస్తుంది లెంత్. సో ఇది చేంజ్ చేసేసి ఇప్పుడు మ్యాగ్నెటిక్ సిస్టమ్ వచ్చింది కదా, సో బ్యాగ్స్ది. సో అట్లా అది తీసుకుందామా అనిపించింది, ఎందుకంటే బాగుంది. యాక్చువల్లీ నేను ముందు చూడలేదు, తర్వాత రీసెంట్గా చూశాను. సో మేబీ నేను అది అప్గ్రేడ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. సో మనకి ఏంటంటే మ్యాగ్నెటిక్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ రిమూవ్ చేసుకోవచ్చు, మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే పర్మనెంట్ ఫిక్స్ ఉంటుంది, బట్ నాకు అది కూడా అప్గ్రేడ్ చేస్తే బాగుండేమో అనిపించింది. అట్లా ఇంకోటి ఏంటంటే ఇక్కడ చినిగిపోయింది కూడా, సో స్టిచ్చింగ్స్ అన్నీ ఊడిపోతున్నాయి. సో అట్లా అని చెప్పి అప్గ్రేడ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. సో ఇది అంతే. సో దాని తర్వాత మన బండి ఇంకా 100% అల్టిమేట్ ఫుల్లీ అప్గ్రేడెడ్ అయిపోతుంది. ఇంకేమైనా అడిషనల్గా అంటే మనకి ఇక దానికి మించి ఏం లేవు. సో మన మిర్రర్స్ అయితే తెలిసినాయి పాతవి, లుక్ వైజ్ బాగుంటాయి కానీ కొంచెం విజిబిలిటీ తక్కువ ఉంటుందని తీసేసి నేను మళ్ళీ పాత ఎంచుకున్నా. సో ప్రజెంట్ అయితే మనకి గిరర్స్ ఇంకా వేరే ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇవే ఉంటాయి. అడిషనల్గా మీకు ఏమైనా ఐడియా ఉంటే ఖచ్చితంగా మనకైతే కామెంట్ చేయండి. గల్లీలో ఎప్పుడు వచ్చినా మొగ్గల ట్రాఫిక్ ఉంటుంది, అసలు అర్థమే కాదు. ఉంటుందే గిత్త గల్లీ, కానీ ట్రాఫిక్ మాత్రం ఘోరంగా ఉంటుంది. ఈ పిత్త గల్లీలోనేమో పెద్ద పెద్ద వెహికల్ తీసుకొని గుసాయించిపోతారు.